అనొచ్చు. దేవునికి మొరపెట్టు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రభు సెలవిస్తున్నాడు కదా. ఒకవేళ కుటుంబంలో మారని భర్తలను బట్టి, మార్పు లేనటువంటి భార్యలను బట్టి, పిల్లలు పెద్దలు నానా విధమైన అలజడులు సమస్యలను బట్టి ఒకవేళ సఫర్ అవుతూ ఉన్నావేమో, వీటన్నిటి నుండి నీకు విడుదలను, ఎప్పుడు నువ్వు విమోచింపబడబోతున్నావో, ఎప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడో ఆ విషయాలన్నీ దేవుడు నీకు తెలియపరచబోతున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. మొరపెడదాం. ప్రభు సముఖంలో మనం మొరపెడుతున్నప్పుడు మరి అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయబోతూ ఉన్నారు. మోషే ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ఏం చేయాలో తెలవక ప్రభు వైపు చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఇంకా నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు, ఇంకా నువ్వు ఎలా మొరపెడుతున్నావు, నువ్వు బయలుదేరి ముందుకు కొనసాగు అని చెప్తూ ఉన్నాడు. హన్నా వెళ్ళి దేవుని యొక్క సముఖంలో ఏడుస్తూ హృదయాన్ని కృమ్మరిస్తూ ఉన్నప్పుడు, నీవు ఏదైతే ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సముఖంలో కృమ్మరించావో నీ వేదనను, ఆయనతో చెప్పుకున్నావో నీ బాధను, నీ మొరను ఆయన నిశ్చయంగా అది విన్నాడు. మరుసటి ఏటకల్లా నీవు కోరినట్లుగా నీకు జరుగుతుంది, నీ ప్రాణాన్ని ఆయన తెప్పరిల్ల చేయబోతున్నాడు అని మరి ఏలీ ద్వారా ఒక మాటను పొందుకుంది. నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానేసిందంట. తను సంవత్సరం తిరిగేకల చక్కటి కుమారుడిని సమూయేలుని పొందుకుంది. అదే బ్లెస్సింగ్ని దేవుడు ఈరోజు మొరపెట్టే మన అందరికీ కూడా దయచేయబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుని సముఖంలో మనం మొరపెడుతుండగా, అడుగుతుండగా, అడిగే ప్రతి వానికి తన చిత్తానుసారంగా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు, ఉత్తరం ఇవ్వబోతున్నాడు. అంతేకాక ఏ ఏ సమస్యలు, గూఢమైన విషయంలో, గొప్ప గొప్పవి, నీ ఆలోచనకు అందనివి, మనుష్య సంబంధంగా మన ఆలోచన జ్ఞానములకు తెలివికి అందనటువంటి ఉన్నతమైన సంగతులు, గూఢమైన భావాలు దేవుని యొక్క సముఖంలో నువ్వు మొరపెడుతుండగా వాటి అర్థములను నీకు వివరించబోతున్నాడు, ఆ భావాన్ని నీకు వివరించబోతున్నాడు.